Sorry ass DJ. Sorry ass DJ. హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మన ఊరి రత్నాలు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మా ఫ్యామిలీతో కలిసి మేమందరము హైదరాబాద్లో ఉన్న వండర్లను చూడడానికి అయితే వచ్చినాము. సో ఫ్రెండ్స్, ఎవరన్నా వండర్లా చూడడానికి రావాలనుకుంటే మాత్రము టైమింగ్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. సో టైమింగ్ తెలుసుకొని వస్తే చాలా మంచిది. మనకు ఎంట్రన్స్లోనే రైట్ సైడ్కు టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం టికెట్లు తీసుకోవాలి. ఆ టికెట్లు కూడా 2 టైప్ ఉంటాయి. అవి ఏంటంటే ఒకటి ఫాస్ట్ ట్రాక్ ఉంటుంది, ఒకటి నార్మల్గా ఉంటుంది. ఫాస్ట్ ట్రాక్ తీసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. ఫాస్ట్ ట్రాక్ అయితే మనం ఎక్కడ కూడా వెయిటింగ్లో ఉండాల్సిన అవసరం లేదు, క్యూ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. క్లాత్ షోరూమ్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మనకు నచ్చినవి యూనిఫామ్ లాగా డ్రెస్ కోడ్ టైప్ లాగా తీసుకోవచ్చు. నేనైతే వైట్ తీసుకున్నా. తర్వాత ఇక్కడ లాకర్లు. సో లాకర్ కాస్ట్ వచ్చేసి 400. మనం వెళ్ళేటప్పుడు మనకు 100 రూపీస్ వాళ్ళు మనకు రిటర్న్ బ్యాక్ ఇస్తారు. ఫ్రెండ్స్, దాని తర్వాత వచ్చేసి మేము కార్ రైడింగ్ చేసినాం. కార్ రైడ్ అయితే ఇంకా కిరాగా అనిపించింది, మాకు ఫుల్ ఎంజాయ్ అనిపించింది. చుట్టుపోటు తిరిగినా ఎటువైనా గిపా కూడా తిరిగిపోయినాయి. ఫుడ్ తినడం అయిపోయినాక ఐస్ క్రీమ్ కూడా తిన్నాము. తర్వాత నెక్స్ట్ రైడ్కి వెళ్ళిపోయినాము. ఈ రైడ్ ఎక్కడో మాకు బాగా ఇంట్రెస్ట్ ఉండే, కాకపోతే మేము వచ్చినప్పుడు అది అక్కడ ఎవరు లేరు, క్లోజ్ చేసి ఉంది. నెక్స్ట్ రైడ్ కిడ్స్. సో మన చిన్నోనైతే ఈ రైడ్ ఎక్కించిన. పైకి తీసుకుపోయి బాగా స్పీడ్ ఎత్తేయలేదు, కానీ మామూలు స్పీడ్ని అయితే ఎత్తేసింది. ఈ రైడ్ అయితే వండర్స్ ఫ్లాష్. సో ఇదైతే ఇంకా గమ్మత్ అనిపించింది. మనకు ఫాస్ట్ ట్రాక్ కాబట్టి చూడు, అక్కడ మేము ఇద్దరమే ఉన్నాం, అయినా సరే వాళ్ళు డైరెక్ట్ తీసుకొని ఎక్కించారు. సో ఎవరైనా వెళ్తే కూడా ఫాస్ట్ ట్రాక్ తీసుకుంటే బెటర్, ఎక్కడ కూడా వెయిటింగ్ ఉండదు. సో ఇది పైకి గుట్ట పైకి తీసుకుపోయి మళ్ళీ మీ నుంచి కింద కుడికొస్తుంది. చాలా బాగుంది. గుహ లోపలికి పోయింది. ఇక ఆ వైపు గృహలకు లోపలికి పోయింది కదా, ఈ వైపు నుంచి వచ్చింది, బయటకు వచ్చింది. మస్తు ఉంటుంది. ఇప్పుడు వాటర్ అయితే ఫ్లో అవుతుంది ఇట్లా. చెయ్యి గమ్మత్ అంటే గమ్మత్ అవుతుంది మొత్తం. పెద్దోళ్ళది బైక్కి తీసుకుపోయి ఇంకా బాగా స్పీడ్ పెట్టింది. గుండెలో అయితే ఒకసారి గడిలో అన్నంత పని అయిపోయింది. నేను ఎక్కి దిగిన ఆల్రెడీ.
అయితే మళ్ళీ రిటర్న్లో ఎక్కుదాము, లాస్ట్లో ఎక్కుదాము. ఈ ప్లేస్ అంతా చిల్డ్రన్సే. సో వాళ్ళు మంచిగా చూసుకుంటూ అక్కడ విమానం వెళ్తుంది, విమానాన్ని చూసుకుంటూ ఎదుర్కొంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. రమ్ముతో నీళ్ళు గుమ్మరిచ్చిన కొద్దీ పిల్లలు అందరు దాని కింద మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. మంచిగా ఉన్నాయి, పొట్టు జారుడు మస్తు ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే. వీళ్ళిద్దరు మా పిల్లలే. ఇది రూట్ మ్యాప్. మనం ఏ ప్లేస్లో ఉన్నామో ఇంకేమేమి చూడవచ్చు, ఏ వైపు వెళ్తే ఏది ఉంటుందని చెప్పి మనకు ఇండికేషన్ ఇస్తుంది. పెద్ద పెద్ద పైపులకి వెళ్ళి 3rd ఫ్లోర్ నుంచి జారుకుంటూ వచ్చి ఈ నీళ్ళలో పడతారు. నెక్స్ట్ రైడ్ వాటర్లో స్విమ్మింగ్. సో మస్తు ఉంది. స్విమ్మింగ్ ఏం కాదు కానీ ఆ బెలూన్స్ మీద పోవచ్చు, ఇంకా దుంకొచ్చు, ఎట్లయినా చేయవచ్చు. ఇది ఇంకా ఎక్సలెంట్ అనిపించింది. వండర్లా అంటేనే ఒక వండర్ఫుల్ ఎక్సలెంట్ మెమరీగా ఉండిపోద్ది. స్విమ్మింగ్ రైడ్ కూడా చాలా బాగుంది. పిల్లలతోనైతే మంచి ఎంజాయ్ చేయవచ్చు. మనకి ఇది ఒక సర్కిల్ లాగా ఉంది, అది చాలా పెద్దగా ఉంది సర్కిల్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన దగ్గరకే మళ్ళీ ఎండింగ్ పాయింట్ కూడా వస్తాం. ఇక్కడికి ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు. ఎండ్ అయిపోయింది, మరి అయిపోయింది. ఇక్కడికి వచ్చినాం, బయటకు వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు వేరే రైడ్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇది పెద్ద స్విమ్మింగ్ పూల్. ఒక 1000 మంది అయినా ఇలా ఒకేసారి స్విమ్మింగ్ చేయొచ్చు. పెద్దగా అలలు వస్తాయి. మంచిగా అంటే మంచిగా ఉంది. సమ్మర్లో ఖచ్చితంగా వెళ్ళి చూడొచ్చు. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ రైడ్ నేను మా పాప ఇద్దరం చేసినాం. బాగా పెద్దగా లాంగ్ ఉన్నది ఇది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది కూడా చేసినాం. ఈ రైడ్ వచ్చేసి 3rd ఫ్లోర్ నుంచి జారుకుంటూ వస్తుంది. ఒకటే బెలూన్ మీద ఇద్దరం ఎక్కొచ్చినాము, నేను మా పాప. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇదైతే. సో మా రైడ్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మా బిట్టు ఉండి వాటర్ ఫాల్లో ఎగురుదాము. వాటర్లో అక్కడ జారుడు ఎగురుడు అంతా మంచిగా ఉందని మళ్ళీ వాడు ఏడ్చిండు. మళ్ళీ కూడా ఇక్కడికే వచ్చినాము. దాదాపు దీంట్లో ఒక 1.5 hour నుంచి 2 hours దాకా దీంట్లోనే ఎంజాయ్ చేసిర్రు పిల్లలు అయితే. అన్ని స్పోర్ట్స్ మంచిగా ఆడారు, మంచిగా చేసారు, ఎంజాయ్ చేసారు. కానీ ఈ రైడ్లో మాత్రం మావాడు అడ్డం పడ్డాడు. అటు క్రాస్ దాటడానికి పరిగెత్తుకుంటూ పోయి అన్నీ అడ్డం పడ్డాడు. వాటర్ రైడ్స్ అయితే మంచి ఎంజాయ్ చేసినాము. అవి కూడా అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు జాయింట్ వీల్ ఎక్కడానికైతే వెళ్తున్నాం.
సో మొత్తం మీద జాయింట్ వీల్ కూడా ఎక్కేసినాం. ఇదే లాస్ట్ రైడ్. చాలా బాగుంది. కానీ ఒక్కసారన్నా మనం ఈ వండర్లు అనేది చూడవచ్చు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది పిల్లలకి. జాయింట్ వీల్ కూడా ఖచ్చితంగా ఎక్కవలసినదే ప్రదేశం. అక్కడ ఏంటంటే మనకు సిటీ మొత్తం కనిపిస్తుంది అంటే మనం కింద ఉన్నప్పుడు అనుకుంటాం, కాకపోతే పైకి వెళ్ళిన తర్వాత మనకు సిటీ కనిపించుడు తక్కువ. మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పచ్చు అదంతా కూడా. థర్టీన్ లెవెల్స్ తర్వాత మళ్ళీ జాయింట్ వీల్ ఉంటుంది. ఆ వీల్ కూడా చాలా పెద్దగా ఉంది, అంటే మనం చాలా హైట్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ రైడ్ వచ్చేసి ఉయ్యాల. ఇది వెళ్ళేసరికి మాకు 7 o'clock అయింది, కానీ ఆ టైం అయినా సరే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. నెక్స్ట్ రైడ్ గ్లోబల్ స్పేస్ ఆర్గనైజేషన్. ఇది ఒక థియేటర్ లాంటిది, 3D థియేటర్ లాగా. కానీ ఇది ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా చూడాలి, అంత మంచిగా ఉంది ఇది. లోపల ఎట్లా అంటే మనమే స్వయంగా అంతరిక్షంలోకి వెళ్ళినట్టుగా ఫీల్ కలుగుతుంది. అది చూసినంతసేపు అసలు మనం లోకాన్నే మర్చిపోతాం. ఆ విధంగా ఉన్నది. గుడ్ ఎక్స్పెరిమెంట్ ఇది. సో ఫైనల్గా డ్యాన్స్ స్టెప్పులు ఒక 4 వేసినాం. 4 అయినాయి, 40 స్టెప్పులు అయినాయి. వాళ్ళే అక్కడ ఒక కోచ్లు అంటారు స్టేజ్ మీద ఉండి అందరికీ చెప్తున్నాడు ఇట్లా అట్లా స్టెప్పులు వేయమని. సౌండ్ పెట్టిరు, సౌండ్ సిస్టమ్తో పాటు అందరూ